ఈసారి ఆగస్టు 15న ఎర్రకోటలో ఒక కీలక మార్పు జరగబోతోంది. ప్రతి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో వందే మాతరంకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కానీ ఈసారి ఒక ముఖ్యమైన మార్పు వచ్చింది. ఇప్పటివరకు కార్యక్రమం చివరి భాగంలో వినిపించే వందే మాతరన్ను ఈసారి కార్యక్రమం ప్రారంభ భాగంలోనే ఆలపించనున్నారు. అంతేకాదు, జాతీయ గీతానికి ముందే వందే మాతరన్ను ఎర్రకోట వేదిక నుంచి ఆలపించటం ఇదే తొలిసారి. 2026లో భారత్ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈసారి వేడుకల్లో యువశక్తికి కూడా ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా జెన్ జీడ్ యువతకు ఎక్కువ ప్రాతినిధ్యం కల్పించనున్నారు. ఇక మరో ప్రత్యేకత ఏంటంటే, వందే మాతరం రచనకు 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ గీతానికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఈసారి ఆగస్టు 15న చరిత్రను గుర్తుచేసే వందే మాతరంతో పాటు భవిష్యత్ భారతాన్ని నిర్మించే యువశక్తి కూడా ప్రధానంగా కనిపించబోతోంది. మరి ఒక చిన్న క్విజ్, వందే మాతరంను రచించింది ఎవరు? మీ ఆన్సర్ను కామెంట్లో చెప్పండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి.